మోకాళ్లలో గుజ్జును పెంచి నొప్పిని తగ్గించి సర్జరీని దూరం చేసే ఫ్రీడమ్ వాక్. హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నాగరాజ్ బైర్శెట్టిని. నిన్నటి రోజు అంటే ఏపీలో 5 ఏళ్ల వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పాలనకు ప్రజలు ఎలా సమాధి కట్టారో అందరం చూశాం కదా. అంటే ఫలితాల తరువాత ఏపీలో రాజకీయ ఫలితాలను చూసంటే వైసీపీకి వచ్చిన ఫలితాలను చూసి రాజకీయ విశ్లేషకులంతా విస్తుపోవడమే కాకుండా ఎవరికి తోచిన స్థాయిలో వారు దిశానిర్దేశాలు చేయడం కావచ్చు, చర్చించుకోవడం కావచ్చు, ఇలాంటి జరుగుతున్నాయి. ఈ అన్ని చూసిన తర్వాత మనం కొన్ని విషయాలను ఇక్కడ చర్చించుకోక తప్పదు. అందులో భాగంగానే నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను. అదేంటంటే, నాటి రాజులు చక్రవర్తుల కాలం నుండి నేటి వరకు కూడా ఏ పాలకుడికి అయినా అట్టడుగు స్థాయిలో ఏమి జరుగుతుందనే విషయము ఖచ్చితంగా తెలియాల్సి ఉంటుంది. ఇది తెలియకపోతే ఎంతటి ఉద్దండ పాలకుడైనా ఓటమి చవి చూడక తప్పదని నిన్న సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఏపీ ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సమాధి కట్టిన విషయంతో నిరూపితమైపోయింది. దీని గురించి చర్చించుకోవాలంటే ముఖ్యంగా 3 అంశాల గురించి మనం మాట్లాడుకోవాల్సి ఉంటుంది. అందులో ఒకటి పార్టీ నిర్మాణం. ఏ పార్టీకైనా అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పార్టీని బలోపేతం చేసుకోవడం అత్యంత అవసరం. మేము ఆ మేరకు పెద్ద స్థాయిలో చేసుకున్నాము అని వైసీపీ నాయకులు అనుకుంటే మనం ఏమీ చేయలేము. పార్టీ నిర్మాణంలో భాగంగా సోషల్ ఇంజనీరింగ్ను పాటిస్తూ అందరికీ పదవులు ఇచ్చామని అనుకుంటే అంతకన్నా మూర్ఖత్వం లేదు. అసలు ఎవరికి పదవులు ఇచ్చాం, ఎలాంటి వారికి ఇచ్చాం, ఏంటి అనేది వైఎస్ఆర్సీపీ పెద్దలు ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి. నిజంగా బలగం ఉన్న వారికే పదవులు దక్కాయా అన్నది పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆలోచించుకోవాలి. ఆర్థిక బలం ఉన్నవారికి, వ్యాపారులకు పదవులు దక్కాయే కానీ నిజమైన నాయకులకు, కార్యకర్తలకు పదవులు దక్కలేదన్నది అందరికీ తెలిసిన విషయమే. ఇక్కడ నాకు గుర్తుకు వచ్చే ఒక అంశం ఉదాహరణగా చెప్పదలుచుకున్నాను. ఉమ్మడి చిత్తూరు జిల్లా మదనపల్లె నియోజకవర్గానికి సంబంధించి మదనపల్లె మున్సిపల్ మాజీ చైర్పర్సన్ గుండ్లూరు షమీం అస్లం, ఈమె వైఎస్ఆర్సీపీకి అనడం కన్నా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఒక భక్తురాలి అని చెప్పవచ్చు. అంటే ఆమె పార్టీ కోసం చేసిన కృషి, శ్రమ అంతా ఇంత కాదు. ఎందుకంటే ఆమె కాంగ్రెస్ పార్టీలో గతంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ తర్వాత అంటే రాజశేఖర రెడ్డి మరణం తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావంతో ఆమె వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వచ్చిన వెంటనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మదనపల్లి నియోజకవర్గానికి సంబంధించి మొట్టమొదటి సమన్వయకర్త కూడా గుండ్లూరు షమీం అస్లం. అలాంటి షమీం అస్లం 2014లో కావచ్చు, 2019లో కావచ్చు పార్టీకి చేసిన సేవలు అంతా ఇంత కాదు. అలాంటి ఆమెకు 2014లో కావచ్చు, 2019లో కావచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వకుండా, అంటే ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకుండా దూరంగా పెట్టడం ఎంతవరకు కరెక్టో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించుకోవాలి. ఈ విషయం పక్కన పెడితే సరే, ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకపోయారు. ఆమె ఎమ్మెల్సీ ఆశించినప్పటికీ కూడా ఒక మైనారిటీ ఈక్వేషన్లో కూడా ఆమెకు ఎమ్మెల్సీ కూడా ఇవ్వలేదు. అంటే ఏదైనా చెబితే పెద్దిరెడ్డి కుటుంబం ఆమెకు అన్ని రకాలుగా అడ్డం పడుతుంది కాబట్టి వాళ్ళ యొక్క అనుమతి లేనిదే ఆమెకు ఏ పదవి ఇవ్వలేము అనే పరిస్థితి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మనకు కనిపిస్తుంటుంది. అంటే 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత గుండ్లూరు షమీం అస్లాంకు 2022లో మైనింగ్ కార్పొరేషన్ చైర్పర్సన్ కుర్చీ కట్టబెట్టారే కానీ ఆమెకు ఏ పవర్సు లేకుండా ఆ కుర్చీని కేవలం అలంకారప్రాయంగానే మార్చేశారని చెప్పక తప్పదు. గుండ్లూరు షమీం అస్లాము ఇక అక్కడి నుంచి వచ్చిన తర్వాత గుండ్లూరు షమీం అస్లాంకు ఎమ్మెల్యే కావాలన్నది ఒక చిరకాల వాంఛ. అలాంటి ఆమె 2024లో మదనపల్లె టికెట్ ఆశిస్తే ఆమెకు బదులుగా, అంటే ఆమెకు అంగబలం, అర్థబలం, ప్రజల బలం అన్నీ ఉన్నప్పటికీ కూడా ఆమెను పక్కన పెట్టి కేవలం పెద్దిరెడ్డి కుటుంబం చెప్పిందనేసి ఆమెను పక్కన పెట్టి పెద్దిరెడ్డి కుటుంబము ఆదేశాల మేరకు అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏ మాత్రం కూడా సంబంధం లేని నిషార్ అహ్మద్ను తెర మీదకి తీసుకొచ్చి టికెట్ ఇవ్వడం కూడా ఎంతవరకు కరెక్ట్ అన్నది వైసీపీ పెద్దలు ఒకసారి ఆలోచించుకోవాలి. మరి వైసీపీ పెద్దలు అంటే పెద్దిరెడ్డి కుటుంబం చెప్పిన మేరకు నిషార్ అహ్మద్కి టికెట్ ఇవ్వడంతో అక్కడ జరిగిందేంటి? ఆయన ఓటమి చెందక తప్పలేదు, ఆయన కూడా ఓడిపోయారు. ఇది కూడా ఒకసారి వైసీపీ పెద్దలు ఆలోచించుకోవాలి. ఇది ఒక ఉదాహరణ మాత్రమే. ఇలాంటి ఉదాహరణలు చెప్పుకుంటూ పోతే పార్టీ కోసం శ్రమించి కష్టపడి కట్టప్పల్లాగా కష్టపడి ఎంతోమంది బలి పశువులైన వారు కోకొల్లలుగా ఉన్నారు ఈ రాష్ట్రంలో. ఈ విషయాలన్నిటినీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు పరిశీలించాల్సిన అవసరం ఉంది. అయితే ఇంత జరుగుతున్నా కూడా ఈ విషయాలను జగన్మోహన్ రెడ్డి గారు స్మెల్ చేయకపోవడం కూడా పార్టీ పరిస్థితికి కారణంగా చెప్పుకోవచ్చు. ఇక పార్టీకి కష్టపడిన వారిని కాకుండా
పార్ట్ టైం నాయకులకు పదవులు, ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వడం కూడా పార్టీకి ఒక మైనస్గా చెప్పక తప్పదు. పార్ట్ టైం పొలిటీషియన్లు ఎంతవరకు పార్టీకి పనికి వస్తారు జగన్ గారే ఆలోచించుకోవాలి. ఇది ఒక యాంగిల్ మాత్రమే. పార్టీ ఓటమికి ఇలాంటి యాంగిల్స్ చాలానే ఉన్నాయని చెప్పక తప్పదు. ఇక రెండవ విషయానికి వస్తే నమ్మకమైన వ్యక్తులతో నెట్వర్క్ను ఏర్పాటు చేసుకోవాలి. ఆయా రంగాలలో మారుతున్న పరిణామాలు, పరిస్థితులు, స్థితిగతులను, ఆయా వర్గాల ప్రజల అభిప్రాయాలు వీటన్నింటినీ నిక్కచ్చిగా ఉన్నది ఉన్నట్లు క్రోడీకరించి టేబుల్పై పెట్టే వ్యవస్థ ఖచ్చితంగా ఏర్పాటు చేసుకోవాలి. అసలు వైఎస్ఆర్సీపీలో ఈ వ్యవస్థ ఉందా అంటే అది జగన్మోహన్ రెడ్డి గారే ఆలోచించుకోవాలి. ఒకవేళ ఉన్న ఈ వ్యవస్థలో నిజంగా సామర్థ్యం ఉన్న వారికే చోటు కల్పించారా, లేక ఇక్కడ పలుకుబడి ఉన్నవారు రాజకీయ బ్రోకర్లకే అందలం ఎక్కించి వారి పెత్తనమే నడిచిందా అనేది కూడా మనం చర్చించుకోవాల్సిన అంశంగా ఉంది. వారికి తెలిసి తెలియని తత్వం, వారి స్వలాభం మేరకు నివేదికలు తయారు చేసి టేబుల్ మీదకి చేరుతున్న కనపెట్టలేని ధైర్యం జగన్మోహన్ రెడ్డి గారిదని రాజకీయ పరిశీలకులు విమర్శలు గుప్పిస్తున్నారు. ఇక మూడవ అంశం, భట్రాజ్ వ్యవస్థకు పెద్దపీట వేయడం. తప్పును తప్పుగా ఎత్తి చూపకుండా అత్యంతంగా భజన చేసే వారే చుట్టూ ఉండడం కూడా పార్టీ పతనానికి దారి తీసిందని చెప్పక తప్పదు. వాస్తవాలను వివరించడానికి నిపుణులను సైతం ఈ వ్యవస్థ క్షేత్రస్థాయిలో జరుగుతున్న వాస్తవాలను వివరించడానికి వచ్చిన నిపుణులను సైతం జగన్మోహన్ రెడ్డి గారిని కలవకుండా దూరంగా పెట్టడం కూడా ఈ వ్యవస్థ చేసిన పెద్ద తప్పుగా చెప్పవచ్చు. ఒకవేళ వాస్తవాలను చెప్పడానికి వచ్చిన నిపుణులతో అమ్మో ఈ విషయం చెప్తే సార్ సీరియస్ అవుతారు, మమ్మల్ని తిడతారు బాబు అంటూ వారిని బెదిరించి అక్కడికక్కడే వారిని కట్ చేయడం కూడా ఒక తప్పుగా భావించవచ్చు. ఒకవేళ వాస్తవాలను చెప్పడానికి వచ్చిన వారు లోపలికి వెళ్ళాల్సి వచ్చినా లోపలికి వెళ్తే ఏం మాట్లాడంలో కూడా వారే దిశానిర్దేశం చేసి పంపడం కూడా పార్టీ పతనానికి ఒక కారణంగా చెప్పవచ్చు. అసలు మాట్లాడే అవకాశం ఇవ్వాలా వద్దా అనేది కూడా జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ ఉన్న కోటరీనే డిసైడ్ చేయడం కూడా పార్టీని ఈరోజు అధపాతాళానికి ప్రజలు తొక్కడానికి కారణమైందని చెప్పవచ్చు. ఇలా ఈ మూడు అంశాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పతనానికి దారితీసిన పరిస్థితులుగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ విషయంలో వస్తే ఉద్యోగస్తుల సమస్యలపైన వాళ్ళు ఎన్నిసార్లు ఆందోళన చేసినా కూడా కనీసం ఉద్యోగస్తులతో ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు పిలిచి మాట్లాడడము, సమావేశాలు నిర్వహించి వారి యొక్క సమస్యలు తెలుసుకొని సమస్యల పరిష్కారం దిశగా ఆలోచించకపోవడం కూడా పెద్ద తప్పుగా చెప్పవచ్చు. ఉద్యోగస్తులు ఆందోళన చేసిన ప్రతిసారి వారికి ఇవ్వాల్సిన పిఆర్సీ విషయంలో కావచ్చు, ఐఆర్ల విషయంలో కావచ్చు, సిపిఎస్ అమలు చేయాలనే ఒక డిమాండ్తో కావచ్చు, ఏది వచ్చినప్పటికీ కూడా ఒకరిద్దరు మంత్రులు లేదా సజ్జల రామకృష్ణారెడ్డి గారి వాళ్ళతో మాట్లాడడము, పంపించడము ఇదంతా కూడా ఉద్యోగస్తుల జీర్ణించుకోలేకపోయారు. అంటే ఉద్యోగస్తులకు కష్టం వచ్చినప్పుడు ఒక రాష్ట్రానికి పెద్ద దిక్కుగా ఉన్న ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఉద్యోగస్తులను పిలిపించి వాళ్ళతో కాసేపు మాట్లాడి కాఫీ టీలు ఇచ్చి పంపించి వాళ్ళతో కాసేపు మాట్లాడిన కూడా వాళ్ళు ఊరట చెందేవారు. అయ్యో నాయకుడు మాకు ఏదైనా చేస్తాడని భావించారు. కానీ ఇవన్నీ కూడా పక్కన పెట్టేసి జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా ఉద్యోగస్తుల్ని పూర్తిగా దూరంగా పెట్టడము, వారి సమస్యలు ఏదన్నా కూడా ఇద్దరు ముగ్గురు మంత్రులు లేదా సజ్జల రామకృష్ణారెడ్డి గారిని పురమాయించడము కూడా పార్టీ పరిస్థితి కంటే ఉద్యోగస్తులు ఏ విధంగా ఇబ్బంది పెట్టారు పార్టీని. చాలా చోట్ల ఫైనల్గా ఉద్యోగస్తుల ఓట్ల పోస్టల్ బ్యాలెట్ల వల్ల ఉద్యోగస్తుల ఓట్ల వల్ల కూడా పార్టీ ఫలితం తారుమారైన పరిస్థితులు కూడా ఎన్నికల్లో మనం చూసాం. ఈ విషయం కూడా ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించుకోవాలి. ఇకపోతే కార్యకర్తలు 2014లో కావచ్చు, 2019లో కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో ఉన్న ప్రజలతో పాటు పార్టీ కార్యకర్తలకు ఎంత దగ్గరగా ఉన్నారో, పార్టీ కార్యకర్తలను ఎలా అక్కున చేర్చుకొని ప్రేమించారో మనమందరం కూడా చూసామన్నమాట. అయితే 2019లో అధికారాన్ని చేజిక్కించుకొని రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అంటే తాడేపల్లి అంటే క్యాంపు కార్యాలయానికే పరిమితం అయిపోవడమే కాకుండా కార్యకర్తలను అస్సలు విస్మరించేశారు. ఏ రోజు కూడా కార్యకర్తల కష్టాల గురించి మాట్లాడిన దాఖలాలు కానీ, కార్యకర్తలతో ఒక మీటింగ్ డిస్కస్ చేయడం కానీ ఏ రోజు జరగలేదు. అదే 2014లో జగన్మోహన్ రెడ్డి గారు ఓటమి తరువాత అక్కడక్కడ కూడా ఒక పోస్ట్ మార్టం అంటూ కూడా పలు జిల్లాలలో మొత్తం కార్యక్రమాలు నిర్వహించి కార్యకర్తలతో మాట్లాడి ఎక్కడ తప్పు జరిగింది, మనం ఎలా ఓడిపోయాము, వాళ్ళకు ఉన్న ఈ 2% ఓటింగ్ తేడాతో మనకి ఎక్కడ మైనస్ జరిగింది అనేది పూర్తిగా మొత్తం కూడా మాట్లాడి ఆ తర్వాత 2019లో
ఆ మేరకు కార్యకర్తలు సూచనల మేరకు కార్యకర్తలతో కలిపి నడుచుకోవడం వల్లనే అంత పెద్ద విక్టరీ అంటే 151 స్థానాలతో గెలిచారని చెప్పగలదు. అయితే 2019లో అధికారం చేపట్టిన జగన్మోహన్ రెడ్డి గారు మరి కార్యకర్తలు ఎందుకు దూరంగా పెట్టారు? అసలు కార్యకర్తలు అనే వారికి కార్యకర్తలకు ప్రజలకు సంబంధం లేకోకుండా కేవలము జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారు అన్న విధంగా ఇక్కడ కార్యకర్తలకు సంబంధం లేదు. పార్టీ బీఫామ్తో గెలిచిన ఎమ్మెల్యేలకు కూడా ప్రజలతో సంబంధాలు లేకుండా కట్ చేయడం కూడా పార్టీ పతనానికి ఒక బలమైన కారణంగా కూడా చెప్పవచ్చు. మొత్తం ఇప్పుడు కార్యకర్త అనేవాడు పార్టీ కోసం ఎంతవరకైనా ఉంటాడు. చావడానికైనా చంపడానికైనా రాళ్ళ దెబ్బలు తినడానికైనా లాఠీ దెబ్బలు తినడానికైనా కార్యకర్త సిద్ధంగా ఉంటాడు. కానీ కార్యకర్తలకు ఎలాంటి పదవులు ఇవ్వకుండా వారి కష్టాలను కూడా చూడకుండా కేవలం వాలంటీర్ వ్యవస్థను తెర మీదకి తీసుకొచ్చి వాలంటీర్లతోనే మేము అన్నీ చేసుకుంటాము, ఎన్నికలను కూడా వాలంటీర్లే నిర్వహిస్తారు, వాలంటీర్లే ఎన్నికల సరళంతా చూసుకుంటారనే విధంగా ముందుకు పోవడం కూడా ఒక మైనస్గా చెప్పవచ్చు. అంటే అదే కార్యకర్తలను నమ్ముకొని కార్యకర్తల బాగోగులు చూసి ఎప్పటికప్పుడు కార్యకర్తలతో మీటింగులు ఏర్పాటు చేసి వారి కష్టాలని కాసింత జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించి ఉంటే కార్యకర్త అనేవాడు ఈరోజు కష్టపడి పనిచేసి పార్టీకి కనీసం అధికారంలో తీసుకురాకపోయినా ఒక గౌరవప్రదమైన స్థానాలనైనా ఇచ్చేవారు. ఈరోజు ఆ కార్యకర్త అనేవాడు దూరం అయిపోయాడు కాబట్టే కష్టాల్లో ఉన్న కార్యకర్త పని చేయలేకపోవడం కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి కంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదని మనం చెప్పవచ్చు. ఇంకొక విషయము ఇక ఎమ్మెల్యేలు గడిచిన అంటే అంతకుముందు నాయకులతోనూ 2014లో ప్రతిపక్షంలో కూర్చున్న జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యేలతో కావచ్చు, ఓడిపోయిన వారితో కావచ్చు, ఎవరితోనైనా కూడా నిత్యం టచ్లో ఉండేవాళ్ళు. వాళ్ళు ఎప్పుడు అపాయింట్మెంట్లు అడిగినా ఇచ్చేవారు. అయితే 2019లో ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎంతమంది ఎమ్మెల్యేలకు అపాయింట్మెంట్లు ఇచ్చారు, ఎంతమంది ఎమ్మెల్యేలతో నేరుగా ఆయన కలిశారు, అసలు క్షేత్రస్థాయిలో ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉంది ఏమైనా గమనించారా? ఎప్పుడో ఒకసారి ఐపాక్ టీం ఇచ్చిన నివేదిక ప్రకారము వాళ్ళను పిలిచి క్లాసులు పీకడము, నీ పనితీరు బాగలేదు అని చెప్పడం తప్పితే ఎమ్మెల్యేతో నేరుగా 1-to-1 అపాయింట్ ఐకాన్ అంటే ఐ కాంటాక్ట్తో ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారా అంటే అది కూడా ఒక ప్రశ్నార్థకమైన. దీంతో ఎమ్మెల్యేలంతా కూడా నైరాశ్యానికి లోనయ్యి అటు స్థానికంగా అవినీతి అక్రమాలకు పాల్పడము, ఇక భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఎట్లా అపాయింట్మెంట్లు ఇవ్వడం లేదు, మా పనితీరు మేరకు ఆయన టికెట్లు ఇస్తారో లేదో అనే ఒక అభద్రతా భావముతో ఉన్న కాడికి దోచుకోవాలనే ఉద్దేశంతో ఎక్కడికక్కడ ఇక మైనింగు అన్ని రంగాలు, అది కాదు మట్టితో సహా అమ్ముకోవడము, కొండలను కరిగించి అమ్ముకోవడము, ఇలా అన్ని రంగాలను వచ్చి లిక్కర్ లేదు ఏ దాంట్లో అయినా కూడా మొత్తము దండుకోవడమే వాళ్ళు పరిపాటిగా మారిపోయి నియోజకవర్గాల్లో చెడ్డ పేర్లు తెచ్చుకొని ఈరోజు ఈ పార్టీ పరిస్థితికి రావడానికి కూడా కారణం ఇది. అదే ఎమ్మెల్యేలకు ప్రజలకు మధ్య అనుసంధానంగా మధ్య సంబంధాలు కొనసాగేలా చేసి ఉంటే చాలా బాగుండేది. ఈ విషయంలో కూడా పార్టీ ఫెయిల్యూర్ అయిందని మనం చెప్పుకోవచ్చు. ఇకపోతే ఎమ్మెల్యేలకు ప్రజలకు మధ్య సంబంధాలు ఉండడానికే కదా మేము గడప గడపకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం పెట్టాము అంటే కూడా దానివల్ల ఎంతవరకు లాభించింది అనేది కూడా మనం ఒకసారి ఆలోచించుకోవాలి. ఎడమ చేతితో పెట్టిన దాన్ని కుడి చేతికి కూడా తెలియకూడదు అని, కుడి చేతితో పెట్టిన ఎడమ చేతికి కూడా తెలియకూడదు అనేది సామెత ఉంది కదండి. నాకు అంత పెద్ద సామెతలో ఇక్కడ చెప్తున్నాను నేను. అయితే జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాల ద్వారా పబ్లిక్ అన్నీ ఇచ్చాము, ఇక వాళ్ళు సంక్షేమ పథకాలు పొందారు కాబట్టి మాకు ఓట్లు వేయక తప్పదు అని అనుకున్నారు అందరూ కూడా. కానీ అది ఎంతవరకు సంక్షేమ పథకాలు ప్రజలకు ఎంతవరకు అందాయి, సంక్షేమ పథకాలు తీసుకున్న వారంతా కూడా సంతృప్తికరంగా ఉన్నారా లేదా అన్నది కూడా ఒక్కసారి కూడా వీళ్ళు ఒక సర్వే చేసుకోవడము తెలుసుకోలేకపోవడము కూడా పార్టీ పతనానికి ఈరోజు ఈ ఘోర వైఫల్యానికి కారణంగా చెప్పవచ్చు. అంటే మేము ఇచ్చిన సంక్షేమ పథకాలు ప్రజలకు అందాయా లేదా అని తెలుసుకోవడానికే కదా గడప గడపకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం పెట్టాము. దీనివల్ల ఎమ్మెల్యేకి ప్రజలకు సంబంధాలు ఏర్పడతాయి, వాళ్ళకు మేము ఇచ్చిన సంక్షేమ పథకాలు అందాయా లేదన్నది కూడా తెలుస్తుంది అని అనవచ్చు. కానీ ఇక్కడ ఒకటే, ఇచ్చిన వాటిని ఎమ్మెల్యే గడప గడపకు వెళ్ళి పాంప్లెట్ ఇవ్వడము, ఏమండి ఇవన్నీ మీకు వచ్చాయి కదా, ఇవన్నీ అందాయి కదా అని అడగడం. ఏం చేస్తారంటే ఎమ్మెల్యే అడిగినప్పుడు భయముతోనో ఇంకొకరితోనో అవునండి వచ్చాయండి అని. ఒకవేళ ఎవరైనా ధైర్యం చేసి మాకు ఇవి అందడం లేదు, మాకు కరెంటు బిల్లు ఎక్కువ వచ్చిందని, అమ్మఒడి రావడం లేదు, మాకు రేషన్ కార్డు లేదని, ఇప్పటికి రేషన్ కార్డు లేదు, మాకు పింఛన్ రావడం లేదు, ఇవి ఏమైనా సమస్యలు చూపితే చాలామంది ఎమ్మెల్యేలు లబ్ధిదారు ప్రజల మీద దాడులకు వెళ్ళిన సందర్భాలను కూడా మనం చూసామన్నమాట. అంటే ఇది అంటే ఇచ్చిన దాన్ని మేము ఇచ్చామని దెబ్బి పొడచడం అవుతుందన్నమాట. అంటే ఒక ఎమ్మెల్యే వెళ్తే వాళ్ళు ఇచ్చారని చెప్తారు, ఇవ్వలేదని చెప్తారు. కానీ ఏదైనా ఒక ప్రైవేట్ ఏజెన్సీ ద్వారా, ఒక ప్రైవేట్ సంస్థల ద్వారా ఎప్పుడైనా ఒక సర్వే చేయించారా?
అలాంటివి ఏమీ చేయలేదు. ఏమైనా ఇలాంటివి చేయించుకుంటే బాగుంటుంది, సంక్షేమ పథకాలు పొందిన ప్రజలు సంతోషంగా ఉన్నారా లేదని తెలుసుకోవాలి, తెలుసుకుంటే బాగుంటుంది. ఎవరైనా నిపుణులు వచ్చి చెప్పాలనుకున్నా కూడా ఆ విషయాన్ని సీఎం దృష్టికి అంటే అధినేత దృష్టికి తీసుకెళ్ళకపోవడము, అక్కడికక్కడే దాన్ని తొక్కిపడము, ఈ విషయాలు సీఎం ఇంకా సీరియస్ అవుతాడము అని చెబుతూ ఆ కోటరీ మధ్యలో అణిచివేయడం కూడా పార్టీ పతనానికి ఒక కారణంగా చెప్పవచ్చు. ఇలా చెప్పుకుంటూ పోతే ఇక సోషల్ ఇంజనీరింగ్ పేరిట పదవులు ఇచ్చాం, సామాజిక సమీకరణలు పాటించాం, అందరికీ కూడా నా ఎస్సీలు, నా బీసీలు, నా ఎస్టీలు, నా మైనార్టీలు అంటూ అందరికీ కూడా మేము పదవులు ఇచ్చామంటారంట. పదవులు ఇచ్చిన వారంతా కూడా నిజంగా అంగబలం అర్థబలం ఉన్నవారేనానండి? అక్కడంతా కూడా ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ కోటరీ ఉందో ఆ కోటరీ అనుకున్న వారి మేరకే వాళ్ళ అనుయాయులకు వాళ్ళని తీసుకొచ్చి కార్పొరేషన్ పదవులు కట్టబెట్టారు. కార్పొరేషన్ పదవులు ఇచ్చిన ఏ ఒక్క కార్పొరేషన్లో చైర్మన్కి కూడా పూర్తి స్థాయిలో పవర్ ఉందా అంటే పవర్లెస్ అని చెప్పొచ్చు. ఊరికే కొన్ని కార్పొరేషన్లు వేసుకోవడానికి కుర్చీలు కూడా లేవు, వాళ్ళకి జీతాలు కూడా వచ్చిన పరిస్థితి లేదన్నమాట. ఇలాంటి అన్నీ మేము ఇచ్చామంటున్నారు, పదవి ఇచ్చారే కానీ వారికి ఒక పవర్ లేకుండా చేశారు. వాళ్ళ మాట అక్కడ ఎవరైతే క్యాబినెట్ మంత్రి పవర్ఫుల్గా ఉంటే క్యాబినెట్ మంత్రి మాట చెల్లింది, లేదంటే అక్కడ ఉన్న సెక్రటరీ కాబట్టి అక్కడ ఉన్న చైర్మన్ అంటే ఐఏఎస్లదే చెల్లింది తప్పితే ఇక్కడ ఎలాంటిది కూడా జరగలేదు. ముఖ్యంగా ఇప్పుడే చెప్పాను కదా నేను, మదనపల్లె మాజీ మున్సిపల్ చైర్మన్ గుండ్లూరు షమీమ్ అస్లాంకు మైనింగ్ కార్పొరేషన్ చైర్మన్ పవర్ ఇచ్చినా కూడా ఆమె ఏమీ చేయలేని పరిస్థితి. ఒక మాట అక్కడ ఉన్న ఎండీ కూడా, మైనింగ్ ఎండీ కూడా ఆమె మాట వినలేని పరిస్థితి. ఆమెను మాట వినకుండా ఆమె ఏమి చెప్పినా అంటే మంత్రిగా ఉన్న పెద్దిరెడ్డి గారు ఏమి చెప్తే అది చేసుకొని పోవాలి తప్పితే ఆమెకు సంతకం ఊరికే వాళ్ళు పెట్టిన ఫైళ్ళలో సంతకం పెట్టడం తప్పితే ఇక ఆమె ఏ నిర్ణయాన్ని కూడా తీసుకోలేని పరిస్థితి తీసుకొచ్చారు. అంటే ఇలాంటి పరిస్థితులు కేవలము పదవులు ఇచ్చాము ఇంకేం కావాలి అంటే పదవులు ఇస్తే సరిపోదు కదా, వాళ్ళకి పవర్ కూడా కావాలి కదా. వారు నిజంగా పదవులు తీసుకొని సంతృప్తికరంగా ఉన్నారా లేదా అన్నది ఏ రోజైనా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళతో ఒక సమీక్షా సమావేశం నిర్వహించి తెలుసుకున్నారా అంటే శూన్యం అనమాట. ఏ రోజు కూడా వాళ్ళ దగ్గర చేయరు. పదవులు ఇచ్చాము ఇక మీరు చూడండి, ఇక పార్టీకి పని చేయండి. ఇక చాలా చోట్ల కార్పొరేషన్ పదవులు కావచ్చు, అంటే లోకల్ బాడీస్లో చైర్మన్లు, మున్సిపల్ సర్పంచులు కావచ్చు, మున్సిపల్ చైర్మన్లు కావచ్చు, ఏదైనా కూడా వారు ఎవరిని అనుకుంటే వాళ్ళకు ఇది చేయడం అంటే కష్టపడిన వారికి కాకోకుండా లోకల్ ఎమ్మెల్యే సిఫారసులు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు చుట్టూ ఉన్న కోటరీ చెప్పిన మేరకే చాలా చోట్ల పదవులు ఇవ్వడము, కష్టపడిన వారిని దూరం పెట్టడం కూడా పార్టీ పతనానికి ఒక కారణంగా చెప్పు. ఏది ఏమైనా కర్ణుడి చావుకి 1,00,000 కారణాలు అన్నట్టు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రజలు అధపాతాలను తొక్కేశారు. కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేశారు అంటే పార్టీ వైఫల్యం ఏంటి? కేవలం సంక్షేమమే కాదు, అభివృద్ధి కూడా కావాలి. సంక్షేమంతో పాటు పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు కావచ్చు, పార్టీ క్యాడరు, పార్టీ శ్రేణులు అందరి సంక్షేమము, వారి సంతోషాన్ని కూడా చూస్తేనే ఆ పార్టీ మనుగడ సాగిస్తుంది అన్నది మనము ఖచ్చితంగా చెప్పాల్సిన విషయం. అలా పాటించిన రోజు ఏ నాయకుడైనా, ఎంతటి ఉద్దండ నాయకుడైనా ఇలాంటి చేదు అనుభవాల్ని, ఇలాంటి ఫలితాలనే చవి చూడక తప్పదు అన్నది మాటము 2024లో ఏపీలో ప్రజలు ఇచ్చిన తీర్పును బట్టి మనకు తెలుస్తుంది. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు ఈ విషయాలన్నీ పరిగణలోకి తీసుకొని, ఇప్పుడు నేను ఈ విషయం చెప్పాను కాబట్టి వైఎస్ఆర్సీపీ నాయకులు, అక్కడున్న పెద్దలు నా పైన కక్ష కట్టవచ్చు. సారీ, నేను చెప్పాలనుకున్న విషయాన్ని నేను చెప్పేశాను, ఒక జర్నలిస్టుగా నేను చెప్పాలనుకున్నాను కాబట్టి చెప్పేశాను. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వీటన్నిటిని పరిగణలోకి తీసుకొని పార్టీని స్ట్రెంథన్ చేసుకోవడానికి కృషి చేస్తారా లేదా అన్నది ఆయన ఆలోచించుకోవాలి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.